సరే, హర్యానాలో ఆప్ ఖాతా కూడా తెరవలేకపోయింది. అంటే కాంగ్రెస్తో కలిసి పోటీ చేయకపోవడమే ఇందుకు కారణం అనుకోవచ్చా? కాంగ్రెస్ ఓడిపోయినప్పుడు కాంగ్రెస్తో కలిసి చేసినా చేయకపోయినా ఎంత ఎఫెక్ట్ ఉంటుంది అన్నది అనుమానాస్పదమే. కానీ డెఫినెట్గా ఆప్ కాంగ్రెస్ కలిసి ఉంటే అదొక జనరల్ మూడ్ పెరగటానికి ఉపయోగపడేది. కానీ కాంగ్రెస్ ఓవర్ కాన్ఫిడెన్స్, ఆప్ అత్యాశ, కాంగ్రెస్ అతి విశ్వాసము, ఆప్ అత్యాశలు కలిసి చెడగొట్టాయి. మీరు గమనించండి, ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీ రియలిస్టిక్గా ఆలోచించి పొత్తు పెట్టుకున్నాయి, అక్కడ అధికారంలోకి వచ్చాయి. కానీ ఇక్కడ అధికారంలోకి ఎందుకు రాలేదు అంటే ఇదొక ఫ్యాక్టర్గా ఉండొచ్చు. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా కాంగ్రెస్ను, ఆమ్ ఆద్మీ పార్టీని దూరం చేశాయి. కానీ వాస్తవంగా ఆ లోక్సభ ఎలక్షన్స్లో 10 సీట్స్లో ఒక 1 సీట్ ఆప్ పోటీ చేసింది, 9 సీట్లలో కాంగ్రెస్ పోటీ చేసింది. కాంగ్రెస్ 9లో 5 గెలిచింది. ఆప్ ఒక్క సీట్లో కూడా పోటీ చేసి గెలవలేకపోయింది. కురుక్షేత్రలో 20-30 వేల ఓట్లతో ఓడిపోయింది. కానీ ఆ పార్టీ ఎంతవరకు ఆప్ ఎఫెక్ట్ వచ్చిందనేది మన కాన్స్టిట్యున్సీ బై డేటా చూసి కాంగ్రెస్ పార్టీ లాస్ మార్జిన్ ఎంత ఉంది, బీజేపీ విక్టరీ మార్జిన్ ఎంత ఉంది, అందులో ఆప్కి ఎంత ఓట్లు వచ్చాయి అనేది చూస్తే తప్ప అర్థం కాదు. కానీ ఇదొక ఫ్యాక్టర్ చూడాలి, ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్ని సీట్లలో కాంగ్రెస్ విక్టరీ మార్జిన్ లేకుండా చేసిందని. అలాగే జాట్ అండ్ దళిత్ ముస్లిం సోషల్ కాంబినేషన్లో హర్యానాలో కాంగ్రెస్ గెలవాలనుకుంది. సో నేను ఇంతకుముందు చెప్పినట్టు దళిత్ ఓట్లో పెద్ద చీలిక బీజేపీ తేగలిగినది. జాట్లో కూడా మీకు ఐఎన్ఎల్డి, జననాయక జనతా పార్టీ, ఈ రెండు కూడా జాట్ పార్టీలు, ఈ రెండు గెలవలేకపోయాయి. కానీ ఓట్లు ఎన్ని తెచ్చుకోగలిగారు? కాంగ్రెస్కు రావాల్సిన జాట్ ఓట్ను, దళిత్ ఓట్ను ఈ రెండు జాట్ పార్టీలు 2 దళిత్ పార్టీలతో కలిసి కూటములు కట్టాయి. ఇప్పుడు ఐఎన్ఎల్డి బహుజన్ సమాజ్ పార్టీ బీఎస్పీతో, అలాగే జననాయక జనతా పార్టీ ఏమో ఈ ఆజాద్ సమాజ్ పార్టీ భీమ్ ఆర్మీ చంద్రశేఖర్ ఆజాద్ పార్టీతో కలిశారు. సో చాలా వ్యూహాత్మకంగా ఇది కాంగ్రెస్ దెబ్బతీస్తుందని బీజేపీ ఆశించింది కూడా. ఎందుకంటే కాంగ్రెస్ సోషల్ ఇంజనీరింగ్ బేస్ జాట్, దళిత్, ముస్లిం. అందులో జాట్, దళిత్ 2 కూటములు ఏర్పడ్డాయి, ఐఎన్ఎల్డి, బీఎస్పీ, అలాగే జేజేపీ, ఏఎస్పీ. ఈ 2 కూటములు ఏ మేరకు కాంగ్రెస్కు రావాల్సిన జాట్ ఓట్ను, కాంగ్రెస్కు రావాల్సిన దళిత్ ఓట్ను కాంగ్రెస్ నుంచి లాక్కున్నాయా అనేది చూడాలి. ఎందుకంటే ఎన్నికల్లో మార్జిన్స్ చాలా తక్కువ ఉంటాయి. చిన్న రాష్ట్రం, బహుశా నేను ఈ విశ్లేషణ చేసే సమయంలో మీకు ఒక 3 సీట్లలో 500 ఓట్ల లోపే ఉంది మార్జిన్, మీకు ఇంకో 5-6 సీట్లలో 1000 లోపే ఉంది. సో ఇలా నారోలీ కంటెస్టెడ్ సీట్స్లో ఓ చిన్న షిఫ్ట్, ఒక చిన్న స్ప్లిట్ కూడా రిజల్ట్స్ను తారుమారు చేయగలిగే అవకాశం ఉంటుంది. అందువల్ల యాంటీ బీజేపీ సెంటిమెంట్ ఉన్న బీజేపీ వ్యతిరేక కూటమి అనేక పార్టీలుగా పోటీ చేశాయి. ఇప్పుడు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, అలాగే ఐఎన్ఎల్డి, బీఎస్పీ, జేజేపీ, ఏఎస్పీ, సిపిఐఎం, హర్యానా లోక్ హిత్ పార్టీ, ఇవన్నీ కూడా విడివిడిగా పోటీ చేశాయి. సో బీజేపీ వ్యతిరేక ఓటు స్ప్లిట్ కావడము, ఫ్రాగ్మెంట్ కావడము కూడా ఎంత మేరకు కాంగ్రెస్ని దెబ్బతీస్తాయి అన్నది కూడా చూడాలి. అందరూ కాంగ్రెస్ ఆశపడింది ఏంటంటే ఇది టోటల్గా పోలరైజ్ అయి తమకు అనుకూలంగా ఉంటుంది అని అనుకున్నారు. మరి అది ఎంత మేరకు క్షేత్రస్థాయిలో జరిగిందన్నది డీటెయిల్డ్ ఓటింగ్ నెంబర్స్ ఇప్పుడు నేను మాట్లాడే సమయానికి ఇంకా రిజల్ట్స్ అన్నీ అనౌన్స్ కాలేదు, టోటల్ ఓటింగ్ డేటా కూడా లేదు. ఆ టోటల్ ఓటింగ్ డేటా చూస్తే తప్ప మనం ఈ ఫ్యాక్టర్స్ ఏ మేరకు హర్యానా మ్యాండేట్ స్క్రిప్ట్ చేస్తాయన్నది చెప్పలేము. సరే, అలాగే జమ్మూ కాశ్మీర్లో కూడా బీజేపీ ఎన్నో ఆశలు పెట్టుకుంది. 370 రద్దు తర్వాత, ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరిగిన తొలిసారి ఎన్నికల్లో ఈ కాంగ్రెస్ ఎన్సీపీ కూటమి విజయం దూసుకెళ్తోంది. అసలు బీజేపీని ఎందుకు నమ్మలేదంటారు జమ్మూ కాశ్మీర్లో? అంటే జమ్మూ కాశ్మీర్లో బీజేపీకి ఇప్పుడు ఇది నేను మాట్లాడే సమయానికి 1 సీట్లో, సోఫియాన్ సీట్లో, చాలా టెర్రరిస్ట్ ఎఫెక్టెడ్ ప్లేస్ అది, అక్కడ బీజేపీ లీడ్లో ఉంది. చివరి వరకు ఏమవుతుందో చూడాలి. కానీ మీకు జమ్మూ కాశ్మీర్ ఈ 2 వేరు వర్డిక్ట్స్ ఇస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్లో మనం ఈ ఎలక్షన్స్ను పాజిటివ్ అంశం ఏంటంటే పెద్ద ఎత్తున ప్రజలు ఓటింగ్లో పాల్గొన్నారు. దానికి ఖచ్చితంగా మోడీ ప్రభుత్వాన్ని అభినందించాల్సిందే. 2 శాంతియుతంగా జరిగాయి. ఎక్కడ కొన్ని తీవ్రవాద ఘటనలు జరగలేదని అనలేము.
కానీ జమ్మూ కాశ్మీర్ స్టాండర్డ్స్తో పోల్చినప్పుడు ఆ స్థాయిలో ఎలక్షన్స్ను డిస్రప్ట్ చేసే స్థాయిలో వైలెన్స్ జరగలేదని ఘటనలు జరగలేదని నేను అనడం లేదు. ఇక ముఖ్యంగా కశ్మీర్ వ్యాలీ నుంచి జమ్మూకి కూడా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఎక్స్పాండ్ అయ్యాయి. కానీ ఓవరాల్గా ఎలక్షన్స్ను డిస్రప్ట్ చేసేదిగా చేయలేదు. 3 ఎలక్షన్ బాయ్కాట్ పిలుపు ప్రతిసారి మిలిటెంట్ గ్రూపులు ఇచ్చాయి. ఆ బాయ్కాట్ పిలుపులు ఈసారి ఎవరు ఇవ్వలే. ఈవెన్ పాకిస్తాన్ బేస్డ్ టెర్రరిస్ట్ కూడా అంత గట్టిగా ఇవ్వలేదు. అందుకే మీకు 1987 ఎలక్షన్స్ కశ్మీర్లో ఒక డార్క్ చాప్టర్గా పిలుస్తారు, హైలీ రిగ్డ్ ఎలక్షన్. అలా రిగ్డ్ అవుతాయని ఎవరు అనే పరిస్థితి లేకుండా రిలేటివ్లీ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగడం ఒక అప్రిషియబుల్. దానికి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వాన్ని, మోడీ ప్రభుత్వాన్ని అభినందించాలి. ఇక ఆ ప్రక్రియలో ఏం జరిగింది అంటే అన్ఫార్చునేట్లీ ఇప్పటికీ కూడా జమ్మూ కాశ్మీర్ ఈ 2 వేరు తీర్పులు ఇస్తున్నాయి. అంటే ఆ డివిజన్, హిందూ ముస్లిం డివిజన్ అనేది జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్ ఉండడం ఆందోళన కలిగిస్తుంది. సో అది లాంగ్ టర్మ్ జమ్మూ కాశ్మీర్ ఇంటెగ్రిటీకి ఒక ఛాలెంజ్ ఉంటుంది. జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదా పునరుద్ధరించకపోవడం ఖచ్చితంగా కశ్మీర్ వ్యాలీలో బీజేపీకి ఒక నెగటివ్ ఫ్యాక్టర్గా పనిచేసింది.